హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం అయితే మరలా 2026లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచిత కుట్టు మిషన్ని పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే మీరు కలిగి ఉన్నారు. ఈ యొక్క కుట్టు మిషన్ని పొందడానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరెవరు అర్హులు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క సైట్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఉచిత కుట్టు మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫారాన్ని తప్పనిసరిగా తప్పులు లేకుండా నింపవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఈ యొక్క పేరుని ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కొన్నిటి పక్కన రెడ్ కలర్లో స్టార్ మార్క్ అయితే పెట్టి ఉంది. ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. స్టార్ మార్క్ లేనటువంటి ఇన్ఫర్మేషన్ కొంత విడిచిపెట్టినా కూడా పర్లేదు. సో ఈ విధంగా ఇందులో మీకు మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ అడుగుతారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, అదేవిధంగా మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయినట్టు, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయినట్టు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే మీరేమైనా అనాథలు కానివ్వండి, అంగవైకల్యం కలిగి ఉన్నట్టయితే ఆ కేటగిరీ వైజ్ కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక న్యూస్ ఏంటి అంటే రిలీజియన్ చూసుకున్నట్టయితే కేవలం క్రిస్టియన్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదివరకు ముస్లిం మైనారిటీలకి కూడా ఈ యొక్క పథకంలో భాగంగా కుట్టు మిషన్లు ఇచ్చారు. బీసీ వాళ్ళకి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ క్యాస్ట్ నుండి ఈ వీడియో చూస్తున్నారు, మీకు కుట్టు మిషన్ కావాలని కోరుకుంటున్నారో మీ యొక్క క్యాస్ట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే ఇదే విధంగా వీడియో అనేది చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు. మీరు ఒకవేళ ఈ టైలరింగ్ ట్రైనింగ్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ సంస్థలో తీసుకున్నారు అనేది మెన్షన్ చేయాలి. తీసుకున్నట్లయితే నాట్ ట్రైనడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయవచ్చు. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని ఇవ్వండి. చివరిగా మీరు ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రిలీజియన్ సర్టిఫికెట్, మీరు ఇక్కడ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి రిలీజియన్ సర్టిఫికెట్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయండి. ఈ విధంగా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్ అయిన వెంటనే ఈ యొక్క ప్రింట్అవుట్ని, అదేవిధంగా ఇందులో అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని జత చేసి ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.